పుచ్చుకొని ఎక్కడికక్కడ ఆర్థికంగా సమాజం బలపడాలంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువతకు అందివ్వాలని భావిస్తూ ఆ దిశలో పనిచేయడం జరుగుతోంది ప్రభుత్వం. అందుకే ఈనాడు కొత్తపేట నియోజకవర్గంలో ఈ భారీ మెగా జాబ్ మేళా ద్వారా 41 కంపెనీలు ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. 2000 ఉద్యోగాలు పైగా వేకెన్సీస్తో వీరినాడు ఇక్కడ జాబ్ మేళా నిర్వహిస్తూ ఉన్నారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు కూడా ఇక్కడ ఉద్యోగాలు అందివ్వడానికి కంపెనీలు ముందుకు వచ్చాయి. వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ, ఏపీ ఎంప్లాయ్మెంట్ ఆర్గనైజేషన్ కానీ, లేదా వికాస కానీ, ఇతర ప్రైవేటు కంపెనీలు కానీ వీరందరి సహాయ సహకారాలతో నేను గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువకులకు చదువులు పూర్తయిన వెంటనే వారికి ఏదో రకమైన ఉద్యోగం కల్పిస్తే వారు ఎక్స్పీరియన్స్ పొంది తద్వారా వేరే ఇంకా అభివృద్ధి చెందడానికి మంచి ఉద్యోగాలు సంపాదించుకోవడానికి ఏదో దోహదపడుతుంది. ఆ దిశలో మా ప్రయత్నాలు చేయాలని ఇక్కడ యువకులకు అవసరమైతే ట్రైనింగ్ క్లాసులు కానీ, అంటే కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ట్రైనింగ్ ఇవ్వడం కానీ, లేదా వాళ్ళ యొక్క స్కిల్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవడానికి వారికి ట్రైనింగ్ ఇవ్వడం కానీ, ఏ విధమైన అవకాశాలు పెంపొందిస్తే ఇక్కడ పిల్లలు ఉద్యోగాలు పొందగలుగుతారనే దృష్టి పెట్టి ఆ దిశలో పనిచేయడం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క మెగా జాబ్ మేళా ఆరంభం మాత్రమే. ఇంకా ముందు యువకులకు ఉద్యోగాలు కల్పించడం కోసం ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు కూడా అందిపుచ్చుకుని వారికి ఉద్యోగ కల్పన కోసం కృషి చేయడం జరుగుతుందనేది ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఉన్నాను. గ్రామీణ ప్రాంతాల పిల్లలకు చాలా అవసరం ఈ జాబ్ మేళాలు. వారు ఎక్కడికో వెళ్ళలేరు. ఇక్కడికి వచ్చి వారికి అవకాశం కల్పించినప్పుడు వారు అందుకోవడానికి ఈనాడు ఇక్కడ చూస్తూ ఉన్నాను. చాలామంది యువకులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. చాలామందిని ఇప్పుడే టీసీఎల్ ద్వారా కానీ, టీసీఎస్ ద్వారా కానీ, లేదా ఇండిగో కంపెనీ వారు కానీ ఒక 3-4 కంపెనీలు ఇప్పుడే నా చేతుల మీదుగానే ఒక 20-25 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా 2 రోజుల్లో జాయిన్ అయ్యేలాగా, లేదా రేపు 5వ తేదీలోగా జాయిన్ అవ్వమని అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏదో అది నామకే వాస్తే పేరు కోసం కాకుండా మెటీరియలైజ్ అయ్యే విధంగా నిజమైన వారందరికీ కూడా న్యాయం జరిగే విధంగా కృషి చేయడం జరుగుతుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈనాడు నా కుమారుడు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 21 మా సంజీవ్ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం తలపెట్టడం, దానికి అందరూ సహకరించడం, ఇంత విజయవంతం అవడం నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. వికాస్ ఆధ్వర్యంలో క్లాజర్ మేళా ఆగస్ట్ 21వ తారీఖున నా పుట్టినరోజు నాడు ఈ మెగా జాబ్ మేళా సత్యసాయి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రావులపాలెంలో నిర్వహించడంతో, నాన్నగారి ప్రోత్సాహంతో వికాస వారి ఆధ్వర్యంలో, గ్లాసరీ వారి ఆధ్వర్యంలో ఒక గొప్ప ఈవెంట్ ఇక్కడ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మరి విద్యార్థులు, యువకులు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడి ఎప్పటి నుంచో ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాంట్లో భాగంగా ఈవెంట్ నిర్వహించడం నాకు చాలా సంతోషంగా, చాలా సంతృప్తిగా ఉంది అని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ మెగా జాబ్ మేళాలో అనేక కంపెనీలు, సుమారు 42 కంపెనీల పైన అనేక సెక్టార్లు కవర్ చేసుకుంటూ మరి ఎయిర్లైన్ కంపెనీస్ ఉన్నాయి, బ్యాంకింగ్ సెక్టర్ కంపెనీస్ ఉన్నాయి, ఫార్మా కంపెనీస్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ కంపెనీస్ ఉన్నాయి. అలాగా అనేక రకమైన కంపెనీలు, హెచ్ఆర్లు ఎక్కడి నుంచో బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి ఈరోజు రావులపాలెం వచ్చి, మరి మారుమూల ప్రాంతం, ఇక్కడ ఇండస్ట్రీస్ చాలా తక్కువ, మరి ఇటువంటి ప్రాంతంలో హెచ్ఆర్లు ఎక్కడి నుంచో వచ్చి ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండి ఇప్పటికే ఒక 50 వరకు ప్లేస్మెంట్స్ ఇచ్చి వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఇది చాలా సంతోషంగా ఉంది. నా పుట్టినరోజు నాడు ఈ గొప్ప ఈవెంట్ని నా చేతుల మీదుగా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతృప్తిగా ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. సుమారుగా 2500 జాబ్ వేకెన్సీస్ భర్తీ చేయడానికి ఈ 42 కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. అది సాయంత్రానికి మనకు ఒక ప్రక్రియ
ఎంతవరకు ప్లేస్మెంట్స్ చేశారనేది ఒక క్లారిటీ వస్తుంది. మేమైతే చాలా బాగా ప్లేస్ చేస్తారని హెచ్ఆర్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా అదే నేపథ్యంలో పనిచేస్తున్నారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. సాయంత్రం అయ్యేసరికి ఎన్ని రిజిస్ట్రేషన్స్ జరిగినాయి, ఎన్ని ప్లేస్మెంట్ జరిగినాయి అనేది ఒక క్లారిటీ వస్తుంది. అది మేము చెప్తామని తెలియజేసుకుంటున్నాను. యువకులు చూస్తూ ఉంటే స్వామి వివేకానంద గారి కొటేషన్ గుర్తొస్తుంది. అది మీకు తెలియజేయాలనుకుంటున్నాను. రైజ్ awake and stop not till your goal is achieved. Take up an idea, make that idea your life. Think of it, dream of it and live on that idea అని స్వామి వివేకానంద గారు చెప్పారు. మరి ఈరోజు ఈ మెగా జాబ్ మేళా కార్యక్రమంలో మరి అనేక కంపెనీలు, సుమారు 45 కంపెనీలు దాకా, సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ, ఐటీ కంపెనీలు, ఆటోమొబైల్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, ఫుడ్ ఇండస్ట్రీ, మరి అనేక రకమైన కంపెనీలు ఈరోజు వచ్చి సుమారు 2500 జాబుల వరకు భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మీకు ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్నా, 10th, ఇంటరు లేదా పీజీ, డిగ్రీ, బీటెక్ ఇలాగా ఎటువంటి క్వాలిఫికేషన్ ఉన్నా వారు ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఎటువంటి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా వారికి ట్రైనింగ్ ఇచ్చి ఇంటర్న్షిప్ ప్రోగ్రాం పెట్టి మరి ప్లేస్మెంట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మీరందరూ ఈ చక్కటి అవకాశాన్ని మీరందరూ వినియోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఈ బటన్ నొక్కి అక్కడ డబ్బులు వేసామని చెప్పడం తప్ప యువతకి ఎప్పుడైనా ఉద్యోగాలు ఇచ్చారా? ఎప్పుడైనా ఆదుకున్నారా? లేదే. ఎప్పుడైతే సంపద సృష్టింపబడుతుందో అప్పుడు మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, కంపెనీలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. మరి ఈ నిరుద్యోగ సమస్య అనేది 2 విధాలుగా చూడొచ్చు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ముఖ్యమంత్రి అవుతే ఉన్న కంపెనీలు పారిపోతాయి, కొత్త కంపెనీలు రాష్ట్రంలోకి రావు, తద్వారా ఉద్యోగ అవకాశాలు ఉండవు. ఇంకొకటి, ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ మరి ఆ కంపెనీలకు కావలసిన స్కిల్స్ మన యువతలో ఆ స్కిల్ గ్యాప్ ఉండడం, మరి దీన్ని ప్రధానంగా పెట్టుకుని నైపుణ్య ఘనతకి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మనం ఇదివరకు చూసాం, కులగణన చూసాం, జనగణన చూసాం, కానీ మొట్టమొదటిసారిగా నైపుణ్య గణానికి శ్రీకారం చుట్టి ఉపాధి కల్పించే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం అదే లక్ష్యంగా పనిచేస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను.